4 lakhs రేట్ వచ్చేసి 4,70,000 రూపాయలు రాసి అయితే ఉంది. మీరు ఓనర్తో మాట్లాడి నెగోషియబుల్ చేసుకోవచ్చు. మన నాచారం ట్రస్ట్ కాస్ట్లు ఏముందంటే కస్టమర్ టు కస్టమర్ డీల్ అయితే ఉంది. ఎక్కడ కూడా ఇట్లా కస్టమర్ టు కస్టమర్ డీల్ అయితే ఉండదు. ఇంకోటి ఏముందంటే చాలా మంది మేళలో వచ్చి ఓనర్ టు ఓనర్ మాట్లాడుకొని నంబర్ తీసుకొని బయట పోయి డీల్ చేసుకుంటారు. అట్లా డీల్ చేసుకోకండి. అట్లా డీల్ చేసుకుంటే మీరే మోసపోతారు. అమ్మిన వారైనా సరే కొన్నవారైనా సరే ట్రస్ట్ కార్డ్ ద్వారా డీల్ చేసుకుంటే ఈ బండిని మేము ఆర్టీఓ రిపోర్ట్ తీపిస్తాం. బండి మీద కేసు ఉందా, చాలాన్ ఉందా, పర్మిట్ ఉందా లేదా, రోడ్ ట్యాక్స్ ఉందా లేదా అని. ఎందుకంటే చాలా మంది జైలో బండి ఉంది, మరాజో బండ్లు ఉన్నాయి, బయట పోయి డీల్ చేసుకుంటారు. దాని మీద రోడ్ ట్యాక్సే 50,000 రూపాయలు పెండింగ్ ఉంటుంది. కాబట్టి ఈ రోడ్ ట్యాక్స్ కూడా పెండింగ్ ఉందా లేదా చెక్ చేసుకొని ఇవ్వాల్సి వస్తుంది కారు. మీరు 5,000 ఆఫీస్ కమిషన్ గురించి మన మానవత్వం యాగం చేసుకోకండి. ఏదేమైనా సరే ట్రస్ట్ కార్డ్ ద్వారా డీల్ చేసుకుంటే అమ్మినోనికి ఇబ్బంది ఉండదు, కొన్నోనికి ఇబ్బంది ఉండదు. ఏదేమైనా సరే ఇక్కడ డెలివరీ షిప్ రాసి ఇంజన్ నెంబర్ చేసి నెంబర్ చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మనము ఇక్కడ చాలా మంది కంట్రీ ఫండ్స్ తీసుకుంటారు. తీసుకున్నాక వాళ్ళు కట్టకుంటే మళ్ళీ ఇంకొకరికి అమ్ముతారు, ఇంకొకరికి అమ్ముతారు. అట్లా ప్రాబ్లం అవుతుంది. అందుకే ఏదేమైనా సరే ట్రస్ట్ కార్డ్ ద్వారా డీల్ చేసుకుంటే దాన్ని ఆర్డర్ రిపోర్ట్ తీపిచ్చి ఫస్ట్ ఓనరా సెకండ్ ఓనరా అవన్నీ బయట పడుతుంది. కాబట్టి ఏదేమైనా సరే ట్రస్ట్ కార్డ్ ద్వారా డీల్ చేసుకోండి. సరే ఇప్పుడు